అతనొక ఎర్రిమాలోకం, అతనొక పప్పు సుద్ద, అతనొక పిల్ల సైకు అని అతని ప్రత్యర్థులు అంటుంటారు. అది నిజమా కాదా అన్నది పక్కన పెడితే తాను ఎర్రబుక్కు ఎర్రిమాలోకమని అతను అనేకసార్లు ప్రూవ్ చేసుకున్నాడు. లేటెస్ట్గా మరోసారి ఎస్ నేను ఎర్రబుక్కు ఎర్రిమాలోకాన్నే అని తనకు తానే సర్టిఫికేట్ ఇచ్చుకున్నాడు. కన్న తండ్రిని న్యాయస్థానంలో గట్టిగా ఇరికించాడు సార్ ఈ ఎర్రబుక్కు లోకేష్. కన్న తండ్రినే ఎలా బుక్ చేశాడు ఈ ఎర్రబుక్కు లోకేష్ అని అనుకుంటున్నారా? చెబుతాను వినండి. అతని స్టాన్ఫోర్డ్ స్థాయి ఏంటో వివరంగా చెబుతాను వినండి. చెమట పట్టకుండా, చొక్కా మాయకుండా, చొక్కా నలగకుండా తెలుగు భాషను కచకచా నమిలేస్తూ చకచక నియోజకవర్గాలు దాటేస్తూ ఎంచక్కా పాదయాత్ర చేశాడు కదా సార్. అప్పుడు అతని చేతిలో ఓ ఎర్రబుక్కు ఉండేది కదా సార్. దాన్ని చూపించి అందరినీ బెదిరించేవాడు కదా సార్. ఇప్పుడు అదే ఎర్రబుక్కు చంద్రబాబును బుక్ చేసింది సార్. పలు కేసుల్లో చంద్రబాబు బెయిల్పై, ముందస్తు బెయిల్పై ఎఫెక్ట్ పడేలా చేశాడు సార్ ఈ మాలోకం అని సొంత పార్టీ నేతలే వాపోతున్నారు. మొన్న లోకేష్ యాత్ర ముగింపు సభలో ఎర్రబుక్కును చూపించి అధికారులను బెదిరించాడు. అధికారులు ఏం చేస్తారు? హెరిటేజ్ ఐస్ క్రీమ్ తింటూ కూర్చుంటారా? ఖచ్చితంగా కూర్చోరు. ఐఆర్ఆర్ కేసులో కోర్టులో మెమో దాఖలు చేశారు సిఐడి అధికారులు. ఈ లోకేష్ ఎర్రబుక్కు చూపించి దర్యాప్తు అధికారులను బెదిరిస్తున్నాడని అటు ఏసీబీ కోర్టులో, ఇటు హైకోర్టులో మెమో దాఖలు చేశారు. దీంతో చంద్రబాబు లాయర్లు రిటర్న్గా కౌంటర్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఇది చాలదా అతని రెడ్ బుక్ తెలివితేటల గురించి చెప్పడానికి? ఇంతకీ రెడ్ బుక్ నారా ఫ్యామిలీకి రెడ్ సిగ్నల్ ఇచ్చిందా? కొడుకు చేష్టలతో కరకట్ట ఇంట్లో బాబు టీవీలు పగలగొట్టాడా? కొడుకు పేరు వింటే చంద్రబాబు గుండెల్లో వణుకు పుడుతోందా? కార్డియోమయోపతి ఉన్న తండ్రికి లోకేష్ కరెంటు షాక్ ఇచ్చాడా? ఈ అంశాలపైన మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు కోటంరాజు వెంకటేష్ శర్మ గారు, సీనియర్ అడ్వకేట్, హైకోర్టు. అలాగే సుందరరామ శర్మ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. మరి కాసేపట్లో కొమ్మినేని శ్రీనివాసరావు గారు, ఏపీ మీడియా అకాడమీ చైర్మన్ మనతో పాటు జాయిన్ అవుతారు. ఎస్, మనం ముందుగా ఒకసారి వెంకటేష్ శర్మ గారితో మాట్లాడదాం. వెంకటేష్ శర్మ గారు, ఈ కేసు గురించి మాట్లాడే ముందు టీవీ ఛానల్స్కి కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చాడు లోకేష్. రెండు అంశాలు మాట్లాడారు. ఒకటి కేసుల గురించి మాట్లాడారు, రెండు పవన్ కళ్యాణ్కి, జనసేనకి ఒక క్లియర్ మెసేజ్ కూడా పంపారు. ఆ విషయాలు కూడా మాట్లాడుకుందాం. ముందుగా ఈ టీవీ ఇంటర్వ్యూలలో, అలాగే లోకేష్ చేసిన పాదయాత్ర ముగింపు సభలో చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేశారని, అక్రమంగా జైల్లో పెట్టారని, 164 వాంగ్మూలం ఎలా రికార్డ్ చేస్తారని టీవీ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఇక ముగింపు సభలో అయితే రెడ్ బుక్ చూపించి అధికారుల పేర్లన్నీ ఇందులో నోట్ చేశాను, త్వరలో మేము అధికారంలోకి వస్తే వాళ్ళపైన చర్యలు ఉంటాయి, వాళ్ళ ఉద్యోగాలు ఊడగొడతాం, జైల్లో పెడతామని హెచ్చరించారు. ఏంటి ఈ వ్యాఖ్యల్ని కోర్టు ఎలా చూస్తుంది? ఇప్పుడు మెమో దాఖలు చేశారంటున్నారు. ఈరోజు విజయవాడ ఏసీబీ కోర్టులో సిబిసిఐడి వాళ్ళు నారా లోకేష్కి A14గా ఉన్న కేసులో అతనికి ఇచ్చిన 41A సిఆర్పిసి నోటీస్ని ఉల్లంఘించారు అని చెప్పి 41 క్లాస్ 3 and 4 కింద అతన్ని అరెస్ట్ చేయడానికి పర్మిషన్ కోరుతూ మెమో దాఖలు చేశారండి. ఆ మెమోలో సిబిసిఐడి వారు పేర్కొన్న విషయాలు చూస్తే, లేటెస్ట్గా ఇతను ఒకే రోజు వివిధ ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఇతను రెడ్ బుక్ గురించి ప్రస్తావించడము, మరియు అధికారులు ఎవరైతే గతంలో 164 స్టేట్మెంట్లు ఇచ్చి ఇన్వెస్టిగేషన్కి సహకరించారో వాళ్ళందరి పేర్లు అందులో రాసుకున్నాను, చేశాను అని చెప్పేసి, ఎవరైతే వాళ్ళ నాన్నగారికి కానీ అతనికి కానీ అగెనెస్ట్గా ఆల్రెడీ కోర్టు ముందు కానీ పోలీసుల ముందు కానీ సాక్ష్యాలు చేసినారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇంటెన్షనల్గా వారు చెప్పడం జరిగిందండి. అదే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్ళారు సిబిసిఐడి వారు. అంతేకాకుండా ఈ కేసును ఎవరైతే దర్యాప్తు చేస్తున్నారో ఆ అధికారులందరినీ కూడా వాళ్ళ లెజిటిమేట్ డ్యూటీస్ చేసుకొనివ్వకుండా వాళ్ళ డ్యూటీస్కి అడ్డం పడుతూ, ఎవరైతే ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారో వాళ్ళందరి మీద ప్రభావితం చూపుతూ, అఫీషియల్ విట్నెస్కే 164 స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళనే బెదిరించినప్పుడు సామాన్యులు అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి ముందుకు రాగలరా అని చెప్పి ఇవన్నీ పేర్కొంటూ సిబిసిఐడి వారు ఈరోజు ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేయడం జరిగిందండి. ఆ మెమోలో 41 క్లాస్ 3 and 4 ప్రకారం ఇతనికి మేము ఇచ్చిన నోటీసు ప్రకారం ఇతను అరెస్ట్ చేసే హక్కు సిబిసిఐడికి ఉంది, కాబట్టి అరెస్టుకి ముందుకు వెళ్తామని చెప్పి పేర్కొనడం జరిగింది. దాని మీద ఈరోజు ఏసీబీ కోర్టు వారు ఎటువంటి నిర్ణయము తీసుకోలేదు. మరి అది నెక్స్ట్ వర్కింగ్ డేకి అది వాయిదా వేస్తారు, కాలెట్ బెంచ్ అని చెప్పి
పిలుస్తారో లేకపోతే దాని మీద ఈరింగ్ అడుగుతారో చూడాలి. కానీ ఇతను ఏదైతే చంద్రబాబు నాయుడు 53 రోజులు జైల్లో అక్రమంగా నిర్బంధించారు, చేశారు, ఉన్నారు అని చెప్పి పేర్కొనే మాటల్ని జ్యుడిషియరీ మీద అంటే న్యాయ వ్యవస్థ మీద ప్రభావితం చూపేటట్టుగా ఉన్నాయి. అతన్ని సక్రమమైన రిమాండే అని చెప్పి పేర్కొంటూ హైకోర్టు వారు పేర్కొన్నారు. హైకోర్టు దాని మీద సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ రిజర్వ్ అయి ఉంది. ఇట్లాంటి సందర్భంలో అతను ఆరోగ్యం బాగోలేదని బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత 53 రోజులు మా నాన్నగారిని అక్రమంగా జైల్లో పెట్టారనే పదాలు న్యాయ వ్యవస్థను ప్రభావితం చేసేటట్టుగా, న్యాయ వ్యవస్థను కించపరిచేటట్టుగా ఉన్నాయని చెప్పి సిబిసిఐడి వాళ్ళు ఏసీబీ కోర్టులో మెమోలు దాఖలు చేయడం జరిగింది. అంటే ఇది కేసు దేనికి సంబంధించి, ఏ కేసులో మెమో సార్? అన్ని కేసులకు వర్తిస్తుందా? ఇప్పుడు ఏసీబీ కోర్టు ఒకటి ఉంది, హైకోర్టు ఒకటి ఉంది, అక్కడో కేసు ఉంది, ఇక్కడో కేసు ఉంది, ఎలా చూడాలి ఇది? ఇది వచ్చేటప్పటికి స్కిల్ స్కామ్ కేసులో A14గా లోకేష్ ఉన్నాడో ఆ కేసులో ఇతనికి ఇచ్చిన నోటీసులని రద్దు చేస్తూ అరెస్ట్కి పర్మిషన్ కోరుతూ దాఖలు చేశారండి. అదే విధంగా ఈరోజు ఐఆర్ఆర్ కేసు హైకోర్టులో విచారణలో ఉంటే ఐఆర్ఆర్ కేసులో కూడా ముందస్తు బెయిల్కి చంద్రబాబు నాయుడు ఏదైతే కోరుతున్నారో అందులో కూడా దీని గురించి ప్రస్తావిస్తూ మెమో దాఖలు చేశారు. దీని మీద చంద్రబాబు నాయుడు గారు లాయర్లు అభ్యంతరం తెలిపితే మీకేమైనా అభ్యంతరాలు ఏదన్నా ఉంటే కనుక రేపు ఇన్ రిటర్న్గా ఇవ్వమని హైకోర్టు వారిని ఆదేశించడం జరిగింది. అంతేకాని ఓరల్ అబ్జెక్షన్స్ తీసుకోము అని చెప్పారు. కానీ ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్లు కానివ్వండి, ఆ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కానీ అన్నీ కూడా లోకేష్కి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఉన్నాయి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఖచ్చితంగా ఇతను కేసు గురించి పేర్కొన్నారు, ఇంటర్వ్యూల్లో పేర్కొన్నారు, అందరితో చెప్పారు. పబ్లిక్గా ఒక బుక్ చూపించి బెదిరించడం అనేది, అధికారులను బెదిరించడం అనేది, మీ పైన కేసులు పెడతాం, జైల్లో వేస్తాం, మీకు శిక్షలు తప్పవు అని రెడ్ బుక్ చూపించి మరి బెదిరించడం, ఇది పబ్లిక్లో, అది కూడా అది 30 సెప్టెంబర్. దీన్ని కోర్టు ఎందుకు పరిగణలోకి తీసుకోదు? చాలా సీరియస్ యాక్షన్ ఉంటుందేమో అని అనిపిస్తోంది, మీరే చెప్పండి. అదే సిబిసిఐడి వాళ్ళు కూడా పేర్కొన్నారు. 30 సెప్టెంబర్ 2023 అతనికి నోటీసు 5 గంటల 22 నిమిషాలకి ఇచ్చాము, అతను తీసుకున్నారు, యాక్సెప్ట్ చేశారు. 41J సిఆర్పిసిలో నిబంధనలన్నీ కూడా మేము తూచా తప్పకుండా పాటిస్తామని చెప్పి పేర్కొన్న అతనికి ఇచ్చిన నోటీస్లో సి కండిషన్ ఉందండి. 4th పాయింట్లో సి కండిషన్ని యూ విల్ నాట్ మేక్ ఎనీ థ్రెట్, ఇండ్యూస్మెంట్ ఆర్ ప్రామిస్ టు ఎనీ పర్సన్స్ ఎక్వింటెడ్ విత్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ సో యాజ్ టు డిస్యూడ్ హిమ్ ఫ్రమ్ డిస్క్లోజింగ్ సచ్ ఫ్యాక్ట్స్ టు ది కోర్ట్ ఆర్ టు ది పోలీస్ ఆఫీసర్. అంటే ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో లేకపోతే ఎవరైతే ఆ కేసులో సాక్ష్యాలు చెప్తున్నారో, ఎవరైతే ఇంకా విచారణకి పోలీసులు పిలుస్తున్నారో చేస్తున్నారో ఎవరితో కూడా ఎవరి గురించి కూడా ఎక్కడ మాట్లాడకూడదు, చేయకూడదు అని చెప్పేసి ఆ కండిషన్లో క్లియర్గా పేర్కొన్నా సరే ఇతను ఎర్ర బుక్లో ఆల్రెడీ సాక్ష్యం చెప్పిన వాళ్ళందరినీ కూడా మేము నోట్ చేసుకున్నాము, మిమ్మల్ని జైల్లోకి పంపిస్తాము, మీ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంటాం. ఎవరైతే ఆఫీసర్స్ లెజిటిమేట్గా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో మీ అందరూ అంతూ చూస్తాము, చేస్తాం, మేము అధికారంలోకి రాగానే మీరు మా మీదే కేసులు పెడతారా, మా మీదే ఇన్వెస్టిగేషన్ చేస్తారా అని చెప్పి లోకేష్ పేర్కొనటం చేయటము కూడా సిబిసిఐడి వాళ్ళు తప్పుపడుతూ రికార్డెడ్ ఎవిడెన్స్ తోటి కోర్టుకు సమర్పించారు. దీని మీద కోర్టు ఖచ్చితంగా అన్ని ఎవిడెన్స్లు ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి ఇతన్ని అరెస్ట్కి చేయమనే కోర్టు వారు చెప్పే అవకాశం ఉంది తప్ప ఇతను ఏమీ చేయలేదు, చెందలేదు, అతను వదిలేసేయండి అట్లానే ఊర్లో బరితెగించి మాట్లాడుతూ ఉంటారని చెప్పే అవకాశం అయితే ఈ కేసులో లేదు. రైట్, చాలా రెడ్గా ఉంది సార్ బుక్ కూడా. నా షర్ట్ లాగానే అంత రెడ్గా ఉంది బుక్, దాన్ని చూపించే వార్నింగ్ ఇస్తున్నారు. అసలు వీళ్ళు కేసులు ఉన్నాయనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? కోర్టు చెప్పింది విన్నారా లేదా? సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ వీళ్ళు అంటే బెయిల్ ఇస్తున్నప్పుడు పెట్టిన కండిషన్స్ వీళ్ళకి గుర్తున్నాయా లేదా? ఉద్దేశపూర్వకంగానే మాట్లాడుతున్నారా? చంద్రబాబు మొన్న మాట్లాడారు, ఇప్పుడు ఈయన మాట్లాడుతున్నారు, టీవీ షోల్లో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఏంటి వీళ్ళ నేను గతంలో కూడా చూశాను. చంద్రబాబు గారు అపోజిషన్లో ఉంటే ఇట్లాగే బెదిరిస్తేవారు ఇదివరకు కూడా. ఆఫీసర్స్ని వాళ్ళని నేను వస్తా ఆయన ఓడిపోయినా గెలిచినా ఆయనకి అది ఒక అలవాటు. సో ఇప్పుడు ఆ ట్రెండ్ ఈయన కొనసాగిస్తున్నాడు. మీరు ఇందాక అన్నారు కదా ఎర్రి బుక్ అని. ఎర్రి బుక్ ఒరిజినల్గానే ఎర్రితనం, అంతకంటే ఇంకోటి ఏం కాదు. ఎర్రితనం కాకపోతే అసలు ఆ కేసు గురించి మాట్లాడొద్దని తన తండ్రికే ఆదేశాలు ఇస్తే, తనకి స్వయంగా నోటీస్ ఇస్తే, నేను స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ స్టూడెంట్ అని చెప్పుకునే, నేను దాంట్లో డిగ్రీ తీసుకున్నానని చెప్పే వ్యక్తి కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. ఇటువంటి మాట్లాడొచ్చా, మాట్లాడకూడదా, సిఐడి ఏం చెప్పింది, ఇదంతా కూడా చూసుకోవాలి కదా. కేసులో ఎలా ఉంది ఏమిటనేది ముందు ఛార్జ్షీట్ వేసిన తర్వాత ఏదైనా మాట్లాడుకున్నా ఐ థింక్ అప్పుడు పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు, ఛార్జ్షీట్ వేసిన తర్వాత. కానీ ఛార్జ్షీట్ వేయకముందే ఈయన ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా. ఇంకోటి చిత్తూరు ఎస్పీ రిషిరెడ్డి ఆయన పేరు ప్రస్తావించి మరి మాట్లాడతాడండి. అదేంది ఎట్లా?
దాన్ని నీ సంగతి చూస్తానంటాడు. అది పై ఒకచోట కాదు, దారంతా. అంటే ఇదేంటంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్నట్లుగా ఏం చేస్తున్నాడు, కుప్ప నుంచి తిరిగాడు, ఎట తిరిగాడు ఏం పాడు. ఇందాక నాని చెబుతుంటే నవ్వు వచ్చింది, అది పేరు నాని గారు చెబుతుంటే నవ్వు వచ్చింది, అది వేరే విషయం. కానీ అక్కడ అంత పెద్ద పోరాట యోధుడు, అంత పెద్ద ధైర్య సాహసవంతుడు, తండ్రి జైల్లో పడంగానే ఎందుకు ఢిల్లీ వెళ్ళిపోయాడు, ఢిల్లీ పారిపోయాడని అనండి, లేకపోతే వెళ్ళిపోయాడు, నేను కొంచెం గౌరవంగా మాట్లాడాను. ఎందుకు వెళ్ళిపోయాడు, అన్యాళ్ళు ఎందుకు ఉన్నాడు, ఇవన్నీ ఈ చంద్రబాబు గారు కూడా అంతే. పైకి అరభయంకరులాగా నటిస్తాడు, లోపల ఎంత భయపడతాడో అందరికీ తెలుసు. అయ్యో రామ, అయ్యో రామ, చాలా భయం కూడా. కానీ అంటే మాంగారు చెప్పాడు కదా, నాకంటే పెద్ద నటుడు మా అల్లుడని. ఇక్కడ పాయింట్ ఏంటంటే చంద్రబాబుని ఇరికిచ్చారా, లేదా చంద్రబాబు గారి సలహా మేరకే సార్ నువ్వు మాట్లాడలే పర్వాలేదు, జనానికి ఇప్పుడు కొంతమందిని పోగు చేశారు, ఎంతమంది వచ్చారనేది వేరే విషయం, కొన్ని వేల మంది అయితే ఉన్నారు కదా, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అసలు చంద్రబాబు గారు ఏమీ తప్పు చేయలేదు, అసలు అంత నీతిమంతుడు లేడని ఆయనే చెబుతున్నాడు, పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నాడు. అదే పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు ఇంత అవినీతి పరుడు లేడన్నాడు. లోకేష్ని నియోజకవర్గాన్ని ఇన్ని 100 కోట్లు 1000 కోట్లు సంపాదిస్తున్నామని లోకేష్ అన్నాడు. ఇప్పుడు ఆయన వెళ్ళి సర్టిఫికెట్ల మీద సర్టిఫికెట్లు ఇస్తున్నాడు. అదేందో విచిత్రంగా ఉంది. ఇప్పుడు రైట్, ఓకే, మీరు సర్టిఫికెట్ ఇవ్వాల్సినప్పుడు నేను తప్పు చెప్పాను, నేను వేసుకుంటున్నానని పవన్ కళ్యాణ్ అనుకుని అవి చంద్రబాబు అంత గొప్పవాడు లేడు, అంత ఆనెస్ట్ లేడని చెప్తే పర్వాలా. విచిత్రం ఏంటంటే, సరే ఇంకో సబ్జెక్ట్కి వచ్చినప్పుడు నేను చెప్తాను. ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ అనమాట. హరిరామజోగి లెటర్కి సంబంధించి చాలా నాకు ఒక అభిప్రాయం ఏర్పడింది, అది వేరే విషయం. కానీ రిమాండ్కి సంబంధించి బహుశా వీరు చెప్తున్నారు సీరియస్ వ్యూ తీసుకోవచ్చు. నాకైతే కొన్ని సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే ఇటువంటి వాటిలో సరేలే ఏదో లీనియంట్ వేలో కోప్పడి, కానీ నా అభిప్రాయం అయితే గౌరవ కోర్టు వారు జైలు దాకా తీసుకెళ్తారా లేదా అనేది బెయిల్ కండిషన్ ఉన్నా కూడా కొన్నిసార్లు ఇప్పుడు ఒక పత్రిక వారు ఇక్కడ వివేక హత్య కేసు సంబంధించి జడ్జి గారిని బెదిరిస్తేనే దిక్కులేదు అంటే వాళ్ళకున్న పరపతి అటువంటిది అనమాట. వాళ్ళని మనం గౌరవ జడ్జిని ఉద్దేశాలు ఆపాదించకూడదు, మర్యాదగా ఉండాలి. కానీ విచిత్రం ఏంటంటే జడ్జిల్ని తిడితే కూడా మరి వాళ్ళు కొందరిని తీసుకెళ్లి నెలల తరబడి జైల్లో పెట్టారు కదా, మరి కొందరిని మరి ఆ పత్రిక జోలికి ఎందుకు వెళ్ళలేదు, వెళ్ళాలి కదా. చీఫ్ జస్టిస్కి రిపోర్ట్ ఇచ్చి ఉంటారు, ఇస్తున్నానని జడ్జి గారు అప్పుడు అనౌన్స్ చేసినట్టు గుర్తు. మరి ఏమైపోయిన తర్వాత అంటే వీళ్ళకి అటువంటి ఘటనల ద్వారా మేము ఎట్లయినా సరే బయటపడగలం, పెద్ద పెద్ద లాయర్లని పెట్టుకుని ఏవైనా చేయగలం అనేటువంటి ఒక దుస్సాహసంతో వీళ్ళు ఇట్లా చేస్తున్నారు. ఆ గౌరవ హైకోర్టు వారు వీటిని గమనించాలా. వీళ్ళు లీనియంట్ వేర్ తీసుకున్నా కూడా అతనితో క్షమాపణను చెప్పించాలా. చెప్పిస్తే ఓకే సరే, కానీ ఏదో తెలియని మాలోకమని మీరే రాశారు కదా. అండర్టేకింగ్ హైకోర్టుకి కనీసం అండర్టేకింగ్ ఇస్తూ ఇట్లాంటి రిపీట్ చేయను, చందను, ఇంకా ఎలక్షన్స్ ఇంకా చాలా సందర్భాల్లో ఉన్నాయి, మాట్లాడతా రెడ్ బుక్ కానీ అధికారుల గురించి కానీ మాట్లాడకూడదు, చేయకూడదు, ఈసారి మాట్లాడితే ఇమీడియట్ గా బెయిల్ క్యాన్సిల్ అవుతుంది. అండర్టేకింగ్ అన్నా సరే అతను ఇవ్వాల్సిన పరిస్థితి లేదు. మీరు నిజంగానే సీరియస్ గా తీసుకుంటే ఇంకెవరు ఇట్లాంటి చేయరు. రైట్, సింపుల్ గా జనానికి అర్థమయ్యే రీతిలో ఒక చిన్న ప్రశ్న అడుగుతాను సార్. కేసు ఏమో చంద్రబాబు మీద ఉంది అనుకున్నాం, లోకేష్ మాట్లాడతాడు, చంద్రబాబు మాట్లాడలేదు కదా. అదే సార్ ఇక్కడ వచ్చింది. ఇప్పుడు ఆయన మీద నేను ఒక లాయర్ గారిని ఈ విషయం అడిగితే ఆయన ఏం చెప్పారంటే, ఆయన ప్రజెన్స్లో ఆయన పార్టీ అధ్యక్షుడు స్వయాన తండ్రి, ఆయన ప్రజెన్స్లో మాట్లాడినప్పుడు న్యాచురల్లీ ఈ విల్ బి లైబుల్ అని చెప్పారు. ఇంకోటి ఏంటంటే ఈ రెడ్ బుక్ గురించి మామూలుగా ఎవరైనా పాదయాత్ర చేస్తే ఏం చేస్తారండి, మొత్తం ప్రజలు చెప్పినటువంటి సమస్యలు కష్టాలు వాటిని రాసుకుంటారు. ఈయన అవన్నీ వదిలేసి అవి ఆళ్ళ పేరు రాసా వీళ్ళ పేరు రాస్తే నువ్వేనా రామ్కోట్ రాస్తున్నావా, నాకు అర్థం కాదు. ఇదేం పిచ్చుకోవాలండి, ఎవడిచ్చాడు దిక్కుమాలి సలహా. ఇప్పుడు నేను ఇగో మీతో ప్రజలారా, ఇప్పుడు జగన్ గారు ఏం చేశాడు పాదయాత్ర, నా పేరు ఎందుకు ముందు మీ పేరే ఉంటుంది, మీరే ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సరే ఉంటే ఉండవు, దాన్ని మనం ఏం చేస్తాం, వాళ్ళు గెలిస్తే కదా. సరే ఇప్పుడు దీస్ ఆర్ ఆల్ వీ హ్యావ్ టు ఫైట్ అంతే. ఇది జీవితంలో నిజాయితీగాను లేకపోతే నేను వాస్తవాలు చెప్తే కొన్నిసార్లు సమస్యలు రావచ్చు. ఎందుకు నాకు ఆశ్చర్యం వేసింది, నేను ఒకసారి సుధాకర్ గారి కేసులో ఇదేంది తాగుబోతుకి సమర్థించే విధంగా సిబిఐ ఆర్డర్ ఇవ్వటం ఏంటని నేను వ్యాఖ్యానిస్తే, అసలు చేసిన వాళ్ళని వదిలేసి నా పోటీ వాళ్ళకి కూడా కంటెంప్ట్ అని ఇస్తే ఎందుకు వచ్చిన కూడా క్షమాపణ చెప్పేద్దామని చెప్పేసాం. ఎందుకు వచ్చింది లేని అంటే ఒక రకంగా
దానికి క్షమాపణ చెప్పుకోవాలి. మరి లోకేష్ ఈ విధంగా మాట్లాడుతుంటే దీనికి ఏం అదే ఉండదు. మరి అదే ఇప్పుడు ఏం సార్ ఇది? నా పాయింట్ ఏంటంటే మా బోటి వాళ్ళం పద్ధతిగా ఎక్కడ నేను అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడానికి ఇష్టపడని వ్యక్తిగా మాట్లాడితేనేమో పరిగెట్టుకుని నాకు తెలుసు ఎట్లా రిజిస్ట్రార్ దగ్గర ప్రచారం జరిగింది, మరి నిజం ఉండదు తెలియదు. నా పేరు లాస్ట్ పేరు కింద యాడ్ చేశారు, తప్పు వచ్చింది ఫస్ట్, తప్పు వస్తే దాన్ని మళ్ళీ కరెక్ట్ చేయించి మళ్ళీ చేయించారు. ఎంత ఇంట్రెస్ట్ ఎవరు తీసుకుంటాడు? సో ఎర్ర బుక్ లో కూడా ఉంటుందని నాకు అనిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తే డెఫినెట్ గా ఎర్ర బుక్ లో ప్రజల సమస్యలు రాసుకుంటారు. కాదుగా ఇన్ని జిల్లాలు తిరిగాను, ఈ జిల్లాలో ఈ సమస్య ఉంది, ఈ జిల్లాలో ఈ సమస్య ఉంది అని చెప్పాల్సింది పోయి అది వదిలేసి నీ సంగతి చూస్తా ఆఫీసర్ సంగతి, ఇది ఎక్కడ గొడవ అండి? పైకి చివరికి రిమాండ్ ఇచ్చినటువంటి న్యాయాధికారుల మీద కూడా కామెంట్ చేశారంటున్నాను. అది తప్పు కదా. అట్లా రిమాండ్ 164 సిఆర్పిసి కింద వాంగ్మూలం ఇస్తే అది ఎలా రికార్డ్ చేస్తారనే మాట వాడచ్చా సార్? అది ఎట్లా చెల్లుతుంది అనే మాట మాట్లాడారు ఆయన ఒక ఇంటర్వ్యూలో. అవునండి, అది జ్యుడిషియరీ న్యాయాన్ని ప్రభావితం చేసింది. ఎవరైతే న్యాయమూర్తులు దాన్ని నమోదు చేశారో వాళ్ళని కూడా కించపరిచినట్టే అవుతుందండి. వ్యవస్థను కించపరిచారు. ఆయన ఉద్దేశం ఏంటంటే చేస్తారన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు ఎవరు వ్యవస్థను కించపరచకూడదండి. గౌరవ న్యాయమూర్తులు కూడా విమర్శలకు ఆస్కారం లేకుండా తీర్పులు ఇవ్వగలిగితే ఇంకా గొప్పగా ఉంటుంది. కొన్నిసార్లు మనం మనం అట్రిబ్యూట్ చేయకుండా, మోటోస్ అట్రిబ్యూట్ చేయకుండా వీ కెన్ డిస్కస్ ఆన్ ది జడ్జిమెంట్, అది జరుగుతూ ఉంటుంది. కానీ ఈ సందర్భంలో ఏంటంటే ఈ రిమాండ్, ఈ వ్యవహారాల మీద కావాలనే ఆయన మాట్లాడాడేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు గారు మాట్లాడలేని పరిస్థితి, ఒకసారి మాట్లాడితే సుప్రీంకోర్టే ఆంక్షలు పెట్టింది. దాంతో సరే లోకేష్కి ఒకవేళ అతను మాట్లాడుతుంటే ఈయన ఆపేసి ఉన్నాడు అనుకోండి, అప్పుడు పద్ధతిగా ఉంది. వద్దు మాట్లాడకూడదు, మనం మాట్లాడొద్దు అంటే జనానికి కూడా ఓ సంకేతం లేదు, ఈయన పద్ధతిగా ఉన్నాడు, చట్టబద్ధంగా ఉన్నాడని. అనే అసలు చట్టంతో సంబంధం లేదు, అంత అరాచకం. ఆ స్కిల్ కార్పొరేషన్ కానీ వీటి మీద కానీ ఇష్టం వచ్చినట్టు చేసేది, మళ్ళీ దబాయించడం. కేవలం ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇటువంటి మీడియా బలాన్ని చూసుకుని వాళ్ళకు రోజు లక్షల కరపత్రాల్లాగా వదులుతున్నారు జనం మీదకి, చెత్త చెదారం. నిన్న జగన్ గారు చెప్పారు కదా, చీ అంటూ. నిజంగా ఇది పేపర్కు పట్టిన పేడ, ఇది మా రాయలసీమలో వాడతారు సార్. అది కూడా తెలియక మళ్ళీ దాన్ని కూడా ఏమన్నా అంటారేమో అని. ఎందుకంటే నేను దాదాపు నెల రోజులుగా ప్రతిరోజు నెల రోజులుగా ఆ వార్తలు చూసి ఖచ్చితంగా నేను విమర్శించాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు. నేను ఇంకో మరి శర్మ గారితో మాట్లాడిచ్చిన తర్వాత చెప్తాను. ఇది ఒక ఇంట్రెస్టింగ్ వార్త. మరి ఇది సరే మా శర్మ గారితో మాట్లాడు. రైట్, శర్మ గారు, ఈ లోకేష్ రెడ్ బుక్ చూపిస్తూ చేసిన కామెంట్స్, టీవీ ఇంటర్వ్యూలో చేసినటువంటి కామెంట్స్, దీనికి తోడు తండ్రి ఏమన్నా తక్కువ అంటే అదేదో చెప్తారు కదా, దూడ గట్టున మేస్తుందా ఆవు చేలో మేస్తుంటే అన్నట్టుగా తండ్రి ఆల్రెడీ మాట్లాడారు. ఒకసారి బయట విన్న తర్వాత అసలు వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు, వ్యవస్థల్ని గౌరవిస్తున్నారా, ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలి? బెయిల్ రద్దు చేయటమా చంద్రబాబు లాంటి వాళ్ళకి, లేకపోతే లోకేష్ లాంటి వాళ్ళని అరెస్ట్ చేయడమా, ఇవేమన్నా చేయాలా, ఏం జరగబోతుంది అనేది ఒకసారి ఫస్ట్ అయితే చంద్రబాబు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఎవరన్నా భయపడతారు, నాలాంటి వాడిని కూడా జైల్లో పెట్టగలుగుతున్నాడు. బాధ కదా. 40 సంవత్సరాలుగా నేను ఎక్కడ కూడా ఒక్క తప్పు చేయకుండా, టెక్నికల్ గా లీగల్ గా ఎక్కడ తప్పు చేయకుండా ఉంటే, అలాంటి వ్యక్తిని ఎలాంటి తప్పు కూడా చూపించకుండా ఉన్న పళంగా తీసుకుపోయి కేసు బుక్ చేసి లోపల వేసాడంటే మీరు అర్థం చేసుకోవాలి. ఎవరన్నా భయపడతారు, నాలాంటి వాడిని కూడా జైల్లో పెట్టగలుగుతున్నాడు. చెప్పడానికి ముందు ఒక విషయం చెప్పండి. ఇందాక నేను పవన్ కళ్యాణ్ గారిది ఒక డైలాగ్ విన్నాను, అంటే ఆ విశాఖ సభలోనే. ఆయన ఏమంటాడు, జగన్ గారి మీద కేసు తప్పుడు కేసు అని ఒప్పుకుంటున్నాడు. అది గొప్ప. సోనియా గాంధీ సోనియా గాంధీ మీద పెడితే నువ్వు చంద్రబాబు మీద అయితే ఆయనకి తెలిసి అన్నాడో కావాలని తెలియక అన్నాడో కానీ చంద్రబాబు గారు సోనియా గాంధీ గారు కలిసే పెట్టారన్న సంగతి ఆయన కేవలం సోనియా గాంధీకి ఆపాదించి, సోనియా గాంధీ జగన్ గారి మీద తప్పుడు కేసు పెట్టిందని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు పాత్రను మాత్రం విస్మరించారు. అంతే. ఎస్, మీరు చెప్పండి సార్ సుందరం శర్మ గారు, ఏంటి ఆయన టెక్నికల్ గా దొరకరట, ఇంకోటేది లీగల్ గా దొరకరట, లీగల్ గా టెక్నికల్ గా నేను దొరకకుండా తప్పు చేసినా నన్ను జైల్లో పెట్టారని అంటున్నారు. అసలు వ్యాఖ్యానించవచ్చా? ఈశ్వర్ గారు, మీకు శ్రీనివాసరావు గారు, కొమ్మినేని గారికి, కేఎస్ఆర్ గారికి, కోటంరాజు వెంకట శర్మ గారికి నమస్కారం. నమస్తే సార్. ఇది మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ కేసుల విషయంలో కానీ ఆయన అవినీతి మీదట్న ఆయన మొదటి నుంచి చెప్పింది అదే. నేను ఎక్కడా టెక్నికల్ గా దొరకను అని ఆయన ఎప్పుడు చెప్తాడు. అంతేగాని నేను అవినీతి చేయలేదు అని మాత్రం ఎప్పుడు చెప్పడు ఆయన. నేను అవినీతి చేయలేదు, ఆ కేసులో నేను ఏమీ ఎటువంటి ఇది ఆరోపణలు వచ్చినాయే తప్ప నిజం కాదు అని మాత్రం చెప్పడు.
నేను టెక్నికల్గా బయటపడతాను, నాకు తెలిసి ఎట్లా బయటికి రావాలో అనేటువంటిది మాత్రమే ఆయన మాట్లాడతారు. అయితే ఇవాళ రోజున మనం ఈ రెడ్ బుక్ కంటే కూడా ఇంతకు ముందు కూడా ఒక రకంగా చెప్పాలంటే అధికారులని కానీ వ్యవస్థల్ని ఒక రకమైనటువంటి బ్లాక్మెయిల్ చేయటమో బెదిరించటమో అనేటువంటిది ఆల్మోస్ట్ చాలా ఒక సంవత్సరం తర్వాత ముందు నుంచే వీళ్ళు స్టార్ట్ చేశారు. 48 గంటల్లో మీకు బెయిల్ తెచ్చిస్తాను, మినిమం 12 ఇవి మీరు కేసులు ఉండాలి మీ మీద, అప్పుడే మీతో మాట్లాడతాను, ఎన్ని కేసులుంటే అంత పెదవి ఇస్తాను, రేపు నేను ఇచ్చేటువంటి నామినేటెడ్ పోస్టులు ఇవన్నీ కూడాను ఎన్ని కేసులు ఎక్కువ ఉంటే అంతమందికి ఇస్తాను అని చెప్పిన అన్నప్పుడే నిజానికి అతని మీద కొన్ని చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే చర్యలు అంటే ఇవాళ ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. వైఎస్ఆర్సీపీ తరఫున కనుక మేము ఎవరమన్నా కనుక అవి మాట్లాడేటట్లయితే మళ్ళా ఏదో రాజకీయ కక్ష సాధింపు ధోరణి లేకపోతే రాజకీయాలుగా ఇచ్చేస్తారా అనేటువంటిది మాట్లాడతారు. కాకపోతే మేధావుల కింద ఉన్నటువంటి వాళ్ళు ప్రతి చిన్నదానికి కూడా న్యాయస్థానాల దగ్గరికి వెళుతున్నటువంటి మేధావులు వాళ్ళందరూ కూడా ఇటువంటి వాటి మీద కూడా వెళితే కొంతవరకు కూడా బాగుంటుంది అనేటువంటిది ప్రజలు కూడా అభిప్రాయపడుతుంటారు. ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ ఏసీబీ కేసులో ఎప్పుడైతే జ్యుడిషియల్ రిమాండ్ విధించి ఆయన జైలుకి పంపిస్తే ఆల్మోస్ట్ ప్రతిసారి కూడా మన లోకేష్ గారు ఏమంటారంటే జ్యుడిషియల్ రిమాండ్కి ఏ తప్పు చేయనటువంటి బాబు గారిని జ్యుడిషియల్ రిమాండ్ చేసి జైల్లో పెడతారా అంటాడు. అంటే ఆయన ఎవరిని అంటున్నట్టు? అట్లీస్ట్ ఆయనకి సంబంధించినటువంటి పెద్దలన్నా ఆయనకి చెప్పాలి, నువ్వు మాట్లాడుతున్నది తప్పురా నాయన, మీ నాన్నలాగా అన్న కొంచెం అటు ఇటుగా టెక్నికల్లో అవి మాట్లాడు అని చెప్పారు. జ్యుడిషియల్ రిమాండ్ ఎవరు చేశారు? ప్రైమా ఫేసి కేసు ఉన్నది అని చెప్పనని ఆయనని న్యాయస్థానం ఆయన్ని జైలుకి పంపించింది, రిమాండ్ చేసింది. దానికి ఎవరిని తప్పు పడుతున్నావు నువ్వు, అది కూడా తెలియనటువంటి మాలోకం. ఆ రకంగా కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకొకటి ఏంటంటే ఏసీబీ ఆ యొక్క రిమాండ్ చేసినటువంటి జడ్జి గారి మీద మనం చూసాం, తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు కానీ ఆ పేపర్లు కానీ మీడియా కానీ ఏ రకంగా వాళ్ళు రాశారు, ఏ రకంగా వాట్సాప్లోను సోషల్ మీడియాలో వాళ్ళు చేసినటువంటి ట్రోలింగ్ల మీదన చివరికి రాష్ట్రపతి గారు, ఎవరో న్యాయవాది రాసినటువంటి దానికి రాష్ట్రపతి గారు కూడా దానికి కలగజేసుకుని ఇక్కడ ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీకి రాశారు. సరే, అది ఇప్పుడు న్యాయస్థానం దగ్గర దాకా వచ్చి. అంటే నేనేమని చెప్తున్నానంటే ఇంకొకటి కూడా చెప్పాలి ఇక్కడ, ఈ దుష్ట చతుష్టయం పేపర్లు కూడా చంద్రబాబు గారి అరెస్ట్ గురించి ఒక వారాంత పలుకులు ఆయన ఏమని రాస్తారని చెప్పానంటే, కవిత గారి కేసులో ఆయనకు వచ్చినటువంటి రిలీఫ్ వచ్చింది ఆయనకి ఉన్నత న్యాయస్థానంలో, ఇంకొకళ్ళకి అసలు జైలుకే వెళ్ళలేదు, కానీ మా చంద్రబాబు గారిని పంపిస్తారా అంటాడు. అంటే ఎంతసేపటికి చంద్రబాబు గారు ఏం చేశాడు చేయలేదు అని చెప్పట్లేదు. ఇప్పుడు ఈ కామెంట్స్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ఒక లాయర్ గా చెప్పండి, మీరు ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? మెమో ఆ సబ్జెక్ట్కి వచ్చేసాను సార్ డైరెక్ట్ గా. ఓకే, ఉంటుంది. అయితే ఇక్కడ మీరు ఇవాళ జరిగినటువంటిది కూడా మనం గనక చూసినట్లయితే ఒకటి మాత్రం నిజం, ఇవాళ న్యాయస్థానంలో ఏసీబీ కోర్టులో అయితే మరి రేపు ఏం చేస్తారో అనేది చూద్దాం. కానీ సరే, ఇవాళ హైకోర్టులో అయితే ఎప్పుడైతే రేపు పొద్దున్న వాళ్ళు దానికి ఇది ఇస్తారో అప్పుడు డెఫినెట్ గా దాని మీద కొంత సీరియస్నెస్ మాత్రం డెఫినెట్ గా ఉంటుంది. ఎందుకంటే ఆయనకి ఇచ్చింది 41A నోటీస్ ఇచ్చారు. ఆ రోజున ఏమని చెప్పారు, 41A నోటీస్ ఇస్తే చాలు, అయితే ఇది ఒక ఇదన్నారు, 41A నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్ ప్రకారం ఆయన మాట్లాడాల్సినటువంటి విధానం నుంచి కూడా దూరంగా వెళ్ళిపోయేసేసి ఆయన మాట్లాడుతున్నటువంటి మొత్తం కూడాను చంద్రబాబు గారికి ఆయనకి ఇద్దరికి కూడా చుట్టుకుంటాయి. ఎందుకంటే నిన్న వాళ్ళు ఆయన అభినందన సభలో కూడా దీని చేసిన దాంట్లో కూడా ఆయన మళ్ళా జ్యుడిషియల్ కస్టడీ గురించే మాట్లాడుతున్నాడు. కాబట్టి డెఫినెట్ గా ఆయన మీద ఏముంటుంది అంటే ఇమీడియట్ గా ఇప్పుడు ఈ బెయిల్ మీద ఉన్నారు కదా, దాని మీద ప్రభావం చూపిస్తుందా? నెక్స్ట్ ఈ ముందస్తు బెయిల్ అడుగుతున్నారు ఐఆర్ఆర్ కేసులో, మిగతా కేసుల్లో, వీటి మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది అనుకుంటున్నారా? అంటే నా వరకైతే ఏమవుతుంది అనేటువంటిది ఏమవుతుందని మనం జడ్జిమెంట్ ఇవ్వలేము. కానీ మీరు శర్మ గారు మీకు ప్రశ్న వేయచ్చా? శర్మ గారు మీకు ప్రశ్న లేకపోతే బాగోదు మాకు. అట్లా కాదు, నాకు వచ్చిన డౌట్ ఏంటంటే చంద్రబాబు గారికి అనారోగ్యం చాలా తీవ్రంగా ఉంది. ఇప్పుడు ఇందాక చెప్పారు కదా మీరు, గుండెకి సంబంధించి చాలా ప్రమాదకరమైనటువంటిది ఉంది అని చెప్పారు అన్నారు కదా. దానికి సంబంధించి మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చారు కదా. ఇచ్చిన తర్వాత ఆయన యథేచ్ఛగా శుభ్రంగా అన్ని చోట్ల తిరుగుతున్నాడు. ఎక్కడ మరి వెనకాల అంబులెన్స్ ఉందో లేదో తెలీదు, ఆ స్టేజ్ వెనకాల ఏమైనా అంబులెన్స్ పెట్టారో లేదో తెలీదు. అంత మామూలుగా ఇది మా యాంకర్స్ సినిమా ఫంక్షన్స్లో యాంకర్స్ మాదిరిగా అయ్యో తగిలించుకుని నాకు అదే గుర్తుకు
గుర్తుకొచ్చింది, బ్రహ్మానందం అలీనా? అలీ వాళ్ళిద్దరు కలిసి నిజం చెప్పు అని అట్లా ఈయన మొత్తం వేదిక అంతా తిరుగుతా మాట్లాడేస్తున్నాడు. మరి అనారోగ్యం అయిపోయింది, జబ్బులు ఏమైపోయింది, మరి ఇటువంటి వాటిని సిఐడి వారు వాళ్ళ దృష్టికి కోర్టు తీసుకెళ్ళినా మరి జడ్జిలు పోన్లేని వదిలేస్తారా? ఏం నాకేం అర్థం కాల. అది దాని మీద మీ కామెంట్ ఏమిటి? అట్లా శర్మ గారు ఈ విషయం మీరు చాలా మీరైతే మంచి క్వశ్చన్ వేసినారు. ఇందాక నేను కొంచెం మధ్యలో మాకు ఇవాళ మీలాంటి వాళ్ళ యొక్క పార్టీకి అవసరం, అంటే మా పార్టీకి అవసరం వచ్చింది. ఎందుకంటే మీరు ఇండిపెండెంట్ పర్సన్ కాబట్టి. అసలు చంద్రబాబు గారు ఈ రకంగా తిరుగుతున్నాడు, ఆయనకు అంబులెన్స్ వెనకాల కావాలి అని మీలాంటి వాడు ముందుకు వచ్చి ఒక బిల్ ఫైల్ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. మధ్యలో మాకెందుకు అట్లా కాదు, ఎందుకంటే మీరు న్యాయవాదిగా సార్, మీరు వేయచ్చు కదా. మాకెందుకు ఆవదం? ఇప్పుడు నేను పంపిస్తాను. ఆ డాక్టర్ ఏమి ఇచ్చారు సర్టిఫికేట్ ఆయనకి అనేది, ఇన్ని జబ్బులు ఉన్నాయని అంతా నా మొబైల్ ఎప్పుడు ఉంటుంది, అవసరమైనప్పుడు తీసి. తప్పుడు సర్టిఫికేట్ ఇచ్చాడా లేదా అనేది కనీసం గౌరవ కోర్టు వారు చూడాలి కదా అనేది మా బోటి వాళ్ళ ఫీలింగ్. అది దానికంటే ముందు ఇంకో పాయింట్ ఉంది. సో ఇక్కడ చంద్రబాబుకి హెల్త్ కండిషన్ బాగలేదు, చాలా రకాల జబ్బులు ఉన్నాయి, కార్డియోమయోపతి అంట, ఇంకోటంట, వాటి పేర్లు కూడా మనం ఎప్పుడు వినున్నాం. అలాంటివన్నీ రాసుకుంటూ వచ్చి ఈయనకి బెయిల్ కావాలని దాన్ని తీసుకెళ్లి ఇచ్చారు. బానే ఉంది. మరి ఇదే సిఐడి కూడా కొన్ని ఆధారాలు చూపెట్టింది కదా, కోర్టుకు చూపెట్టింది. సో ఇక్కడ డాక్టర్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్కు ఉన్న విలువ సిఐడి ఇచ్చినటువంటి ఆధారాలకు లేకుండా పోయిందేమో అని నాకు అనిపిస్తోంది. సిఐడి చాలా ఆధారాలు బయట పెట్టింది, అది కూడా ఒక ప్రైవేట్ డాక్టర్ ఇచ్చిన ప్రైవేట్ డాక్టర్ కి ఉన్న విలువ సిఐడికి లేకుండా పోయింది. నేను ఎవరిని తప్పు పట్టట్లే. ఒక సిఐడి సేకరించిన ఆధారాలు ఎందుకు పనికి రాకుండా పోయాయి అక్కడ? ఈ డాక్టర్, ఒక ప్రైవేట్ డాక్టర్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ మాత్రం చాలా చక్కగా పనిచేసింది. ఇప్పుడు ఇటువంటివన్నీ కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకనే నేనేమంటున్నాను, ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళు పొద్దున్న సాయంకాలం లేనివి పోనివి అన్నింటినీ కూడా పచ్చపత్రికల్లో రఘురామకృష్ణరాజు గారు వెళ్తున్నట్టుగా మాకు కూడా ఇవాళ కొంతమంది మేమేమంటున్నామంటే మా పార్టీ తరఫుననో లేకపోతే ఇది కాదు, కానీ కొంతమంది ఎవరైతే నిజంగానే కేఎస్ఆర్ గారు అన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు నాకు చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా అప్పుడప్పుడు అడుగుతుంటారు, ఇవన్నీ కూడా అడుగుతుంటారు. కాకపోతే ఇందాక మీరు అన్నట్టుగానే మా వద్ద కాదులేండి శర్మ గారు, వాళ్ళతో పెట్టుకోలేంలేండి అంటుంటారు. నేనేమంటున్నానంటే ఇవాళ నిజంగా చెప్పాలంటే ఇక వీళ్ళ మీద కనుక ఈ రకమైనటువంటి కోర్టు దృష్టికి కనుక మేధావులుగా ఉన్నటువంటి వాళ్ళు తీసుకునెళ్ళకపోయేటైతే వీళ్ళు ఈ రకంగానే ఉంటారు. మీకు ఇంకోటి కూడా చెప్తున్నాను, ఇప్పుడు దీని మీద ఆల్రెడీ అంటే ఇప్పుడు మరి ఛానల్ పేర్లు చెప్పచ్చో లేదో తెలియదు, కానీ ఇది రాజకీయ కక్ష, ఇందులో ఏముంది, చంద్రబాబు గారిని ఇబ్బంది పెట్టడం కోసం, లోకేష్ ఇబ్బంది పెట్టడం కోసమే మెమో ఫైల్ అయింది, ఇవన్నీ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి, డిబేట్లు జరుగుతున్నాయి, డిబేట్లు స్టార్ట్ అయిపోయినాయి అప్పుడే. అంటే వాళ్ళు ఇటువంటివన్నీ కూడాను ముందంజలో ఉంటున్నారు. కాబట్టి ఇవాళ నేనేమంటున్నానంటే, అంటే ఇప్పుడు మన కేసీఆర్ గారిని చెప్పట్లేదు అని కాదు, అంటే అట్లా వెళ్లాల్సినటువంటి అవసరం. ఎందుకంటే నిజం ఇది. మనం ఆ రోజున మన డిస్కషన్స్ లోనే కేసీఆర్ గారు మనం ఉన్నప్పుడే ఆయనకి అంబులెన్స్ అవసరము, వెనకాల ఒక డాక్టర్ ఉండాలి, ఆయన పబ్లిక్ లోకి వెళ్తే కావాలి. ఇంకొకటి కార్డియోమయోపతి గురించి చెప్పాం, ఎనీ టైం ఏదైనా జరగచ్చు అంత అని చెప్పండి. అంత అరుపులు కేకలు నిజంగా పెట్టకూడదు, పెట్టలేడని కూడా అనుకున్నాం, కానీ పెడుతున్నారు. అంతటి 1600 ఇది కూడా ఆయనకి బ్రహ్మాండంగా ఉందట. మరి అట్లా ఉంటాడు ఎట్లా? ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ కార్డియక్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ ఎప్పుడు ఉండాలట, ఎప్పుడు ఉండాలి. ACLS దాని పేరు. అది లేకపోతే మనిషి బ్రతకలేడట. అధికారం అనే పేరు దాన్ని ఆపరేట్ చేయడానికి ట్రైన్డ్ టెక్నీషియన్ 24/7 ఉండాలట. రాశారు క్లియర్ గా. అధికాదేశ్వర్ గారు దాని కనిపిస్తుంది చూడండి స్క్రీన్ మీద, అప్పుడే వేసేసారు క్లియర్. ఇది పరిస్థితి. ఎల్లవేళలా ఇతనికి అధికారం ఉండాలనే పదం రాసుంటే బాగుండేది. డాక్టర్ ఇది కూడా రాసుంటే సరిపోయేది. అధికారంలో ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారు, డాక్టర్ రాసుంటే బాగుండేది. చంద్రబాబు బ్రతుకున్నంత కాలం అధికారంలో ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారు అని రాయాలి. లైఫ్ లాంగ్. అంటే ఇప్పుడు ఆయనకు అధికారం కూడా కాదు ఈశ్వర్ గారు, అట్లీస్ట్ జైలుకి వెళ్లకుండా ఉండాలి. అంటే జైలుకి వెళ్లకుండా ఉంటే చాలా, ఆయన ఇట్లా రోడ్డు మీద తిరుగుతూ ఇలా మీటింగ్లు పెట్టుకుంటానికి అవకాశం ఇవ్వాలి అంతే. ఆయనకి అధికారం ఎటు రాదని ఆయనకి తెలుసు. ఇక్కడ ఆర్మూర్ లో అట్లాగే నిజామాబాద్ లో ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టి కోట్ల రూపాయల బకాయిలు ఉన్నారని కేసులు పెడితేనేమో ప్రభుత్వం స్పందించింది, దరదలాడిస్తుంది. అక్కడ కేసు పెడితేనేమో కక్ష. ఇదేం దిక్కుమాలని రాతలండి. ఇక్కడ ఫార్మాసిటీ రద్దు చేస్తేనేమో విప్లవం, బ్రహ్మాండం, మెగా సిటీ అంట. అక్కడ ఏదైనా అక్రమం జరిగిందని రద్దు చేస్తేనేమో ఇంకేముంది, ప్రపంచం అంతా మునిగిపోయింది. కన్క్లూడ్ చేయండి సార్, ఇంకో టాపిక్ లోకి వెళ్దాం. చెప్పండి. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నానండి, ఇప్పుడు ఆల్రెడీ దీని మీద కక్ష సాధింపు చర్యలు అని చెప్పనని
లోకేష్ గారు ఆ రెడ్ ఇది బుక్ చూపిస్తే తప్పేముందని చెప్పానని, లేకపోతే ఆ రెడ్ బుక్ చూపించి ఆయన ఊరికనే మామూలుగా పొలిటికల్ స్టేట్మెంట్సే కదా అని, లేకపోతే ఇప్పుడు బాబు గారిని వీళ్ళని ఇద్దరిని కూడా ఇచ్చేస్తున్నారు అనేటువంటిది అప్పుడే మీకు చర్చలు ఇవన్నీ వస్తాయి. ఇక్కడ ఒకటి ఫైనల్ గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇవాళ రేపు న్యాయస్థానం ఏం చేస్తుంది లేకపోతే ఎట్లా అనేటువంటి ఇది డెఫినెట్ గా అది వాళ్ళు చేయాల్సిందే, దాని గురించి నేనైతే కామెంట్ చేయను. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు, లేదా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఈ రకంగా న్యాయస్థానాల మీద లేకపోతే వ్యవస్థల మీద, ఇంకొక మాట అన్నాడు ఆయన, జగన్ గారు వ్యవస్థల్ని మేనేజ్ చేశాడు, ఈ ప్రభుత్వం వ్యవస్థల్ని మేనేజ్ చేసింది అని చెప్పని అన్నాడు. ఏ వ్యవస్థలు మేనేజ్ చేసింది? వాళ్ళ నాన్నగారు అరెస్ట్ అయినప్పుడు మాట్లాడింది. అది కూడా చాలా సీరియస్ ఇష్యూ అది అసలు. అటువంటి వాటి మీద తప్పనిసరిగా ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పనని మనం కోరుకుందాం. కొంతమంది మేధావులు ఎవరైతే ఉన్నారో, లేదా వాళ్ళ అందరూ అట్లీస్ట్ న్యాయస్థానం దృష్టికి మీరు ఒక లెటర్ లాగా రాయండి. మన నేను స్ట్రైట్ గా చెప్తున్నా, మీరందరికీ ఇబ్బందులు ఉండొచ్చు, లేదా వచ్చి అడ్వకేట్ ని పెట్టి ఒక పిల్ ఫైల్ చేసేటువంటి ఇబ్బందులు ఉండొచ్చు మీకు, కానీ డెఫినెట్ గా ఇది న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లేటువంటి మార్గాలు చాలా ఉన్నాయి. వాటి ద్వారా అయినా సరే తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ సుమోటోగా తీసుకోవచ్చుగా సార్, ఎన్ని కేసులు తీసుకోవట్లేదు? తీసుకోవచ్చు. అది అన్ని తీసుకోవాలా తీసుకోవద్దా అనేది వాళ్ళ యొక్క విచక్షణ సార్, అది మనం చెప్పాల్సింది కాదు. కాబట్టి నేనేమని చెప్తున్నానంటే, తప్పనిసరిగా న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్ళటానికి మన మేధావులు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఈ పచ్చ పత్రికలు, ఈ పచ్చ మీడియా ఇట్లా వాళ్ళు చేసేటువంటి ప్రతి దాని మీద కూడా డిబేట్లు పెట్టుకుని ప్రజల్ని మిస్లీడ్ చేయటమే కాకుండా ఇటువంటి వాటికి వచ్చేసరికి రాజకీయ కక్ష అనేటువంటిది ముందుకెళ్తుంది. కాబట్టి దీని మీద తప్పనిసరిగా ముందుకెళ్లాల్సిందిగా నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా. ఇవాళ న్యాయస్థానం ఊరుకోదు. ఒక 2-3 రోజు సార్లు కొంతమందికి లేట్ అవ్వచ్చేమో, కానీ చెప్పాను, అప్పుడే చెప్పాను, చంద్రబాబు అరెస్ట్ అవుతాడు, ఒక 4 రోజులు లేట్ అవ్వచ్చేమో అని. లేట్ అయింది, 52 రోజులు కూర్చున్నాడు, బయటకు వచ్చాడు, మళ్ళా దారి తప్పి మళ్ళా వెళ్తున్నాడు. డెఫినెట్ గా ఒక 2-3 రోజులు లేట్ అవ్వచ్చేమో, కానీ చంద్రబాబు మాత్రం అవినీతి కేసుల నుంచి తప్పించుకోలేడు. రైట్ సార్, రైట్. మరో టాపిక్ లోకి వెళ్దాం. ప్రశ్నించడానికే పార్టీ పెట్టానన్నాడు. నిజమేనేమో అనుకున్నారు అందరూ. తీరా చూస్తే ప్రశ్నించే పార్టీ చుట్టూ అనేక ప్రశ్నలు తిరుగుతున్నాయి. అసలు ప్రశ్నించడానికే పుట్టిన పార్టీ చుట్టూ ఎందుకు ఇన్ని ప్రశ్నలు? ప్రశ్నించే పార్టీని ఎవరు ప్రశ్నించకూడదా? ప్రశ్నకు ప్రశ్న జవాబు కాదు, ప్రశ్నకు జవాబు కావాలి. కానీ ప్రశ్నించే పార్టీ ప్రశ్నను ప్రశ్నగానే వదిలేస్తోంది. ఇలా ఎన్నో ప్రశ్నలు ప్రశ్నించే పార్టీ చుట్టూ తిరుగుతున్నాయి. ఇప్పుడు అసలైన ప్రశ్న ఏంటంటే, హరిరామ జోగయ్య ప్రశ్నకు జవాబు ఉందా లేదా అన్నదే ప్రశ్న. అసలు ఈ ప్రశ్న ఎందుకు వచ్చిందంటే, ఒకవేళ గెలిస్తే చంద్రబాబుతో సీఎం సీటు షేరింగ్ చేసుకోవయ్యా అని అభిమానులు కోరుతుంటే, పవన్ కళ్యాణ్ మాత్రం లోకేష్ తో వేదికపై సీటు షేరింగ్ చేసుకున్నాడు. సపోజ్ అధికారంలోకి వస్తే చంద్రబాబే సీఎం అని లోకేష్ క్లియర్ గా చెప్పేశాడు. మరి ఎంతకాలం సీఎం అని అరిచి గోల చేసిన అమాయక అభిమానుల పరిస్థితి ఏంటి? అసలు లోకేష్ సభకు వెళ్ళడానికి ముందు సీట్లు అడిగావా? సీఎం సీటు షేరింగ్ అడిగావా? జోగయ్య అడుగుతున్న ఈ ప్రశ్నకు జవాబుందా పవన్ గారు? యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలని కలలు కంటున్న జనసైనికులు ఇప్పుడు ఏం కావాలి? జోగయ్య అడుగుతున్న ఈ ప్రశ్నకు జవాబుందా పవన్ గారు? నీ అభిమానుల ఆత్మగౌరవాన్ని ఎంతకాలం ఇలా చంద్రబాబు కాళ్ల దగ్గర తాకట్టు పెడతావు? జనం అడుగుతున్న ఈ ప్రశ్నకు జవాబుందా పవన్ గారు? కాపులకు రాజ్యాధికారం అని పెద్ద పెద్ద డైలాగులు చెప్పి ఇప్పుడు చంద్రబాబు పల్లకి ఎందుకు మోస్తున్నావు? జనం అడిగే ఈ ప్రశ్నకు జవాబుందా పవన్ గారు? పొత్తుపై మాట్లాడినా, నిన్ను ఎవరు ప్రశ్నించినా వారంతా కోవట్టులేనన్నావు. ప్రశ్నించడానికే పెట్టిన పార్టీలో నేతలకు కూడా ప్రశ్నించే అవకాశం లేకుండా ఎందుకు చేశావు? జనం అడుగుతున్న ఈ ప్రశ్నకు జవాబుందా పవన్ గారు? ఈ అంశం పైన మనం మాట్లాడదాం. ముందుగా కొమ్మినేని గారితో మాట్లాడదాం. మాట్లాడే ముందు ఒకసారి లోకేష్ ఏమన్నారు ఈ సీఎం సీటు అంశం పైన, ఆయన బయట ఒకసారి ప్లే చేస్తే క్లియర్గా జనానికి అర్థం అవుతుంది. ఆ తర్వాత హరిరామ జోగయ్య గారు రాసినటువంటి లేఖ పైన మనం మాట్లాడుకుందాం ప్లీజ్. అంటే అది చాలా పెద్ద ప్రశ్న అవుతుంది. కాదు, ఇప్పటికి కూడా శాసించే స్థాయి నుంచి యాసించే విధంగానే హరిరామజోగి గారు కూడా మాట్లాడుతున్నాడు. ఆశ్చర్యం వేస్తుంది. నిజానికి ఈ విషయంలో లోకేష్ గారికి నా అభినందనలు. ఎందుకని మీరు ఆశ్చర్యపోతున్నా అభినందనలు చెప్పడం ఏంటి లోకేష్? ఎందుకంటే ఆయన మనసులో మాట, చంద్రబాబు గారి మనసులో మాటని డైరెక్ట్ గా చెప్పాడు. ఏమని చెప్పాడు? పవన్ కళ్యాణ్ గారు సీఎం పదవికి పనికిరాడు, ఆయన అర్హుడు కాదు. ఆయన ఏమన్నాడు? చంద్రబాబు గారి లాంటి సమర్థుడు అలాగే అనుభవజ్ఞుడు కావాలని పవన్ కళ్యాణ్ గారు కూడా ఒప్పుకున్నాడు అంటున్నాడు. అంటే ఏమిటి దాని అర్థం? పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నారా లేదని పక్కన పెడితే 15 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ ఈరోజు సీఎం పదవికి పనికిరాడా? అర్హుడు కాదా? అనుభవం కావాలా? అనుభవంతో పాటు సమర్థత లేదా ఆయనకి?
ఎవరు మనం అంటలేదు ఈ మాట. అదే, చంద్రబాబు గారికి ఉంది అని చెప్పడం ద్వారా పవన్ కళ్యాణ్కి లేదని చెప్పేస్తున్నాడు ఆయన. అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు సమర్థుడు 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 అంటే నువ్వెవరయ్యా బాబు అంటే అసమర్థుడు అన్నట్టుంది, ఆయనే చెప్పుకున్నట్టుంది. అంటే ఆయన ఒకసారి నేను సీఎం పదవికి అర్హుణ్ణి, ఇంకోసారి నేను కాదు, ఇట్లా చెప్తూ వచ్చాడు. ఇప్పుడు మరి ఆయన లోకేష్ గారిని అభినందించాలా వద్దా చెప్పండి? పవన్ కళ్యాణ్ గారి ఆయన మనసులో మాటని ఓపెన్ గా చెప్పేశాడు కదా. నన్ను కూడా మార్చేశారు లోకేష్ అభినందించాలని. పవన్ కళ్యాణ్ సీఎం పదవికి పనికిరాడు అని లోకేష్ గారు చెప్పిన తర్వాత ఆత్మగౌరవం ఉన్న జన సైనికుడు ఎవరన్నా ఈ పవన్ కళ్యాణ్ గారికి మద్దతిస్తాడా? పవన్ కళ్యాణ్ హరిరామరావు గారు ఏమడగాలి, ఏమయ్యా నీకు బుద్ధి ఉందా లేదా? లోకేష్ నువ్వేంటి ఇంత ఘోరంగా మా నాయకుడిని అవమానిస్తావా, మా జాతిని అవమానిస్తావా, మాలో ఎవడు సమర్థుడు లేడని అంటావా అనాలి కదా. పవన్ ఈయన బతిమలాడతాడేంటి జోగయ్య గారు గట్టిగా? ఈయన ఎప్పటి నుంచో పోరాట యోధుడి కింద పేరు ఉన్నాడు కదా, ఈయన పోరాడకుండా ఎందుకు యాచించేలాగా మాట్లాడతాడు జోగయ్య గారు? జోగయ్య గారు నాకు బాగా తెలుసు, బాగా పరిచయం, నాకు మంచి ఒక రకంగా మిత్రుడు కూడా. అలాంటి వ్యక్తి ఒకప్పుడు పెద్దానికి పోరాడే వ్యక్తి ఇవాళ ఏంటి బతిమలాడుకుంటాడేంటి? గట్టిగా నిలబడి ఎస్ లోకేష్ నువ్వు తప్పు మాట్లాడుతున్నావు, మా జాతిని అవమానిస్తున్నావు, పవన్ కళ్యాణ్ అవమానించావు, పవన్ కళ్యాణ్ పనికిరాడని చెబుతావా, అసమర్థుడని చెబుతావా, నువ్వు అనుభవం లేదని చెబుతావా? ఏంటి అనుభవం? నీకంటే ముందు నుంచే రాజకీయాల్లో ఉన్నాడని చెప్పొద్దా? చెప్పాలా అక్కర్లేదా? ఎన్టీ రామారావు గారికి ఏ అనుభవం ఉందని సీఎం అయ్యాడండి? అంతేకాదు ఒకళ్ళు కాదు, చాలా మంది ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే కావాలని అవమానిస్తున్నారు. దానికి తెలంగాణ ఎన్నికలు కూడా ఇంకో కారణం. ఇంకో విచిత్రం ఉంది, లోకేష్ గారు అవమానించారంటే అర్థం చేసుకోవచ్చు, నాదెండ్ల మనోహర్ గారు కూడా అవమానించారండి పవన్ కళ్యాణ్. అది ఎట్లాగని అడగండి. ఆయన ఏమంటాడు? పవన్ కళ్యాణ్ నిజాయితీ పరుడే కానీ అనుభవం లేదని చెప్తున్నాడు. ఎవరన్నాడు? మనం అంటే నీ బుద్ధి లేదు, నువ్వేంటే అట్ట అంటావు. మా పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు, ఆయనకి అన్నీ తెలుసు, నేను అన్నీ తెలుసుకున్నానని చెబుతున్నాడు కదా. తెలుసు అని ఈయన ఏమంటాడు? చంద్రబాబు గారి అనుభవం, పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ అంటే చంద్రబాబు గారు నిజాయితీ పరుడు కాదనేమో ఇంకో రకంగా చెబుతున్నాడు. రెండో వైపు నుంచేమో అసలు సొంత నాయకుడికి అనుభవం లేదని చెబుతున్నాడు. ఎట్లా తీసుకోవాలి చెప్పండి? నేను చెప్పిన దాంట్లో పొరపాటు అభినందించాల్సిందే. ఏంది వాస్తవం చెప్పినందుక? అంటే వాళ్ళ మనసులో మాట చెప్పిన. అంటే దీనికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ని వాళ్ళ ట్రాప్ లో వేసుకున్నారు. ఎక్కడ పోతాడో అటు పడుంటాడులే అన్న స్థాయికి ఎందుకు వెళ్ళిపోయాడు పవన్ కళ్యాణ్ తప్పు. ఇప్పుడు యాక్చువల్గా ఇది మీరు టీవీ వీడియో చూస్తున్నారు. మీరు మొన్న ఇంటర్వ్యూలు ఇచ్చాడు ఆంధ్రజ్యోతికి, ఈనాడుకి ఇచ్చాడు కదా. ఆంధ్రజ్యోతిలో వాళ్ళు బహుశా నేను అనుకోండి మొత్తం రాసి ఉండరు, ఇవన్నీ చెప్పుంటాడు పాపం అతను తప్పు లేకుండా. వాళ్ళకి కొంచెం బుర్ర ఉపయోగిస్తారు కదా. అమ్మో మరి తెలుగుదేశానికి చంద్రబాబుకి ఏమైనా నష్టం జరుగుతామో, ఈ పవన్ కళ్యాణ్కి ఏమన్నా కోపం వస్తుందేమని. పవన్ కళ్యాణ్ కోపం రాదన్న సంగతి ఇప్పుడు అర్థమై ఉండాలి వాళ్ళకి. సీఎం చంద్రబాబు అని చెప్పాడు సార్, చెప్పాడు కదా. దాన్ని ఆ రోజు పేపర్లో కానీ దాని చిన్న ఒక లైన్ మాత్రమే ఇచ్చారు. నా పాయింట్ ఏంటంటే ఏమాత్రం పవన్ కళ్యాణ్ గారు ఆత్మగౌరవంతో వ్యవహరించిన విశాఖ సభకి వెళ్ళకూడదు. ఏం మాట్లాడుతున్నావు? ఏమన్నాడు ఈయన? నేను చంద్రబాబు గారు కూర్చున్నా అంటే నేను చంద్రబాబు అంటే మీ ఇద్దరు సమానం, పైగా నేను చంద్రబాబుతో కలిసి నడుస్తా, టీడీపీతో కలిసి నడుస్తానంటే పీక్కోవా అన్నాడు. ఎవరు? లోకేష్ గారు. పోనీ ఆయన అంటే అన్నాడు నారాయణ మనోహర్ గారు కూడా గాలి తీస్తాడు. ఎవరు గాలి తీస్తాడు? పవన్ కళ్యాణ్ గారు గాలి తీస్తాడు. అంటే అనుభవం ఉన్న చంద్రబాబే అర్హుడు తప్ప నిజాయితీ ఉన్న పవన్ కళ్యాణ్ గారు సీఎం పదవికి అర్హుడు కాదు అని చెప్పేసినట్టు అయింది. నాకైతే ముందు రోజే ఏబిఎన్ లో ముందు రోజే ఇంటర్వ్యూ ఇవ్వడం ద్వారా రేపు రాబోతున్నారు పవన్ కళ్యాణ్ సభకి రాబోతున్నారు అనగా ముందు రోజే సీఎం అయ్యేది చంద్రబాబే అని క్లియర్ గా చెప్పారు. రెండో విషయం కూడా చెప్పాడు సార్, 150 సపోజ్ మీరు ఒక చోటకి వెళ్ళాలి, మిమ్మల్ని తిడతా ఆయన ఏదో వస్తున్నాడులే అన్నట్టుగా ఆయన కాదంటారు. మీరైతే అదే పొజిషన్ లో ఉండి మీరేం చేస్తారు? గుండెల నిండా ఆత్మాభిమానం అని ఒకటి ఉంటుంది సార్, దాన్ని చంపుకొని ఆ పని అయితే చేయలేదు కదా. ఎవరు ఆత్మాభిమానాన్ని చంపుకొని చేయాలంటే ఎంతో దిగజారాలి, ఎన్నో మెట్లు. అందుకనే వైసీపీ వారు మాట్లాడితే ప్యాకేజ్ అనే ఆరోపణ చేస్తున్నారు. ఇప్పుడు ఇటువంటి చూసి మా బోటి వాళ్ళం కొంచెం అనటానికి వెనకాడతాం. ఎందుకు మనం ఎందుకు ఆ మాట అనాలి, మన దగ్గర ఆధారం లేకుండా అని. కానీ ఇప్పుడు ఇవన్నీ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ అని శర్మ గారు వాళ్ళకి తెలుసు, ఇద్దరు శర్మ గారులకి. ఏంటి కోర్టుల్లో సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ అని అంటారు. అట్లాగే ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని అంత ఘోరంగా అవమానిస్తూ సీఎం క్యాండిడేట్ కాదు అని చెప్పిన తర్వాత కూడా ఈయన విశాఖపట్నం ఎందుకు వెళ్ళాడు? ముందు అలిగాడు అన్నారు కదా, అలిగిన ఆయన మళ్ళీ ఎందుకు జారిపోయాడు? సో దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారు
ఇక్కడ తెలంగాణలోనేమో జనసేనకి అభ్యర్థులకి వెన్నుపోటు పొడిచాడు. మేము చంద్రబాబు దగ్గర కలిసి నువ్వు మద్దతు ఇవ్వాలని అడగాలి కదా, అడిగాడో లేదో తెలియదు. పోనీ తర్వాత తెలుగుదేశం వాళ్ళు సపోర్ట్ చేయాలి కదా, చేయలేదు. కానీ నువ్వు అందుకు ఎగబడి ఎందుకు చేస్తున్నావు? ఇప్పుడు అదే కదా, ఇప్పుడు కాపునాడు వాళ్ళు ఏమన్నారు, ఇదేంది మాకు చేయండి మేము అక్కడ చేస్తా ఉన్నారు, వీళ్ళు చేయలేదు, దారుణంగా డిపాజిట్లు పోయినాయి, అక్కడికి వచ్చేది చేయాలి కదా. సో ఈ నేపథ్యంలో లోకేష్ గారు తన మనసులో మాట, చంద్రబాబు గారి మనసులో మాట ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎప్పటికీ సీఎం కాడు. ఎందుకని 10 ఏళ్ల పాటు. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే 34 వరకు రాసిచ్చేసారు, ఇక అంతే రాసిచ్చేసారు. పవన్ కళ్యాణ్ గారేమో చంద్రబాబు గారికే కాదు లోకేష్ కూడా లొంగిపోయాడు, అది విశేషం. నేను మిమ్మల్ని అడగలేదు, 2 రోజులుగా అందరిని అడుగుతున్నా ముఖ చిత్రాల గురించి. ఒకసారి ఆ విజువల్ అలాగే ప్లే చేయండి. అలాగే నిన్న పవన్ బయట కూడా ఉంటుంది, 2024లో మేమే అధికారంలోకి రాబోతున్నాం, ఈ ప్రభుత్వాన్ని దించేస్తామనేది. అది కూడా ఉంటే ఒకసారి ప్లే చేయండి, దాన్ని చూసి సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కొంత. ఈ విజువల్ అయితే ఒకసారి ప్లే చేయండి, ఫుల్ స్క్రీన్. ఏంటి సార్, నాకు ఆ రోజు మొదటి రోజు ఆ ముఖ చిత్రాలు చూసి కనీసం ముఖాలు చూసుకునే పరిస్థితి లేదు. విషాదగీతం కరెక్ట్ గా సన్నివేశానికి తగినట్టు ఆర్ఆర్ అంటారు, రీ రికార్డింగ్ కరెక్ట్ గా ఉండాలి కాబట్టి ఆ మ్యూజిక్ సరిపోయింది అనిపిస్తుంది. ఆయన ఏమో ఛాయ్ తాగుతున్నారు, కనీసం ఆఫర్ చేయలేదు, టీ కూడా ఆఫర్ చేయలేదు. ఇట్లా అందరూ చాలా డల్ గా అలా కూర్చొని ఇది సక్సెస్ సభ లేకపోతే సంతాప సభ అన్నట్టుగా చేసేసారు. ఈ సందర్భంలో నేను ఒకటి చెప్పాలి. సరే పవన్ కళ్యాణ్ గారి ఫేస్ చూసాం, మామూలుగా అయితే ఆయన హూ అంటే అరుస్తాడు కదా మీటింగ్లో, ఎక్కడ నిన్న అట్లా ఏం మాట్లాడలేదు కదా. పైగా ఏదో తప్పదు అన్నట్టుగా మాట్లాడాడు. అందుకనే మరి అసలు సీఎం కాదన్న తర్వాత వెళ్ళటం ఏంటండి బాబు. అసలు జన సైనికుడు అన్నవాడల్లా ప్రతివాడు సీఎం అని గగ్గోలు పెట్టేవాళ్ళు, వాళ్ళని గాలి కుదిలేసి ఆయన వెనకాల చంద్రబాబు గారి చొక్కా వెనక పట్టుకుని తిరగటం ఏంటండి. చంద్రబాబు గారి చొక్కా కాదు, లోకేష్ గారి చొక్కా కూడా వెనక పట్టుకు తిరగటం ఏంటి దౌర్భాగ్యం. కాకపోతే ఖచ్చితంగా ఆత్మగౌరవం జన సైనికుడు ఎవరు. ఇక్కడ నేను ఇంకొక పాయింట్ చెప్పదలిచా. జగన్ గారండి మగాడంటే జగన్ గారు. ఎట్లా సోనియా గాంధీని ఎదిరిచ్చాడు. నేను ఆంధ్రుల కోసం ఉంటానన్నాడు, నేను నా తండ్రి గారి కోసం మరణించిన వాళ్ళ కోసం నిలబడతానన్నాడు. నువ్వేమన్నా చేసుకో, నిలబడ్డాడు. చంద్రబాబు వేధించినా నిలబడ్డాడు. మీ ఇష్టం, మీరు ఏమన్నా చేసుకోండి అన్నాడు. 23 మంది ఎమ్మెల్యేలు కూడా కొన్నా కూడా ఆయన లెక్క చేయలేదు కదా. ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని నిలబెట్టింది ఎవరన్నా ఉంటే జగన్ గారు. కానీ చంద్రబాబు గారు ఎప్పుడన్నా ఆ రకంగా ఆలోచన చేశాడా? అవసరమైతే మోడీ దగ్గరికి వెళ్ళారు, అవసరమైతే సోనియా గాంధీ గారితో కలిసిపోయారు. ఇట్లా ఎక్కడ వాళ్ళు ఆంధ్రుల్ని అవమానిస్తున్నా కూడా ఈయన వాళ్ళతోటి ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు నేను అసలు తెలంగాణలో పుట్టి ఉండాల్సింది అంటాడు. అంటే ఆంధ్రులంతా సవట్లా, ఆంధ్రలో పుడితే పాపమా. ఓరుగల్ స్ఫూర్తి అంటాడు. ఏం సరే అదే జగన్ గారి మీద పోరాటానికి ఓరుగల్ స్ఫూర్తి అసలు నేను తెలంగాణలో పుట్టి ఉండాల్సిందంటే ఆంధ్రలో ఎందుకు రాజకీయం చేస్తావు? ఇక్కడే ఉండు, ఇక్కడికైనా ఓటుకు తీసుకోవచ్చు కదా, ఇక్కడ రాజకీయం చేస్తే 1000 ఓట్లే వస్తాయి కదా. అది వేరే విషయం అండి, వచ్చినే రాదా అనేది కాదు. అంటే ఏమిటి, ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని జగన్ ఒక్కడే నిలబెట్టగలడు అనేది నాకు అర్థమైంది. రైట్ ఒకసారి మనం సుందరామ శర్మ గారితో మాట్లాడాం. సుందరామ శర్మ గారు, ఏంటి లోకేష్ క్లారిటీ ఇవ్వడము, ఆ తర్వాత ఈ హరిరామ జోగయ్య గారు లెటర్ రాయడం, దీనిపైన మీరేం చెప్పాలనుకుంటున్నారు? దానికంటే కొంచెం ముందర మీరు వాళ్ళ ముగ్గురు కూర్చున్నటువంటిది కూడా చూపిస్తున్నారు కదా. ఏంటంటే యాక్చువల్ గా వాళ్ళ ముగ్గురు, ముఖ్యంగా మన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కనుక చూస్తే, ఇద్దరు ప్రేమికులకి పెళ్లి చేసుకోవటానికి పేరెంట్స్ ఒప్పుకుంటారా లేదా అనేటువంటి ఇబ్బందుల్లో ఉన్నట్టుగా ఉన్నారు. పేరెంట్స్ ఎవరు అంటే బీజేపీ. ఎందుకంటే అందుకనే పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా చెప్పారు, కేంద్రం యొక్క ఆశీస్సులు కావాలి, బీజేపీ కూడా మాతోటి వస్తుందని అనుకుంటున్నాను అన్నాడు. దీవించడానికి ప్రజలు కూడా వచ్చి అక్షంతలు వేయాలి కదా సార్. వాళ్ళైనా వస్తారా రారా పెళ్లికి? కనీసం వంటలు అన్ని చేసి పెట్టుకుంటే ఒకరు కూడా పెళ్లి దాకా వెళ్తున్నారు మీరు, అప్పుడే పెళ్లి దాకా వెళ్తున్నారు మీరు, పెళ్లి దాకా వెళ్తున్నారు. అదే నేను చెప్తుంటా. వాళ్ళిద్దరికి ముందర ఒప్పుకోవాల్సిన వాళ్ళు భారతీయ జనతా పార్టీ. లోకేష్ అట్లా మాట్లాడటానికి కారణం ఏంటంటే, చంద్రబాబు గారు ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే భారతీయ జనతా పార్టీని కనుక పవన్ కళ్యాణ్ ఈ యొక్క ఎలయన్స్ లోకి తీసుకుని వస్తే మాత్రమే అటు ఇటుగా కంటిన్యూటీగా ఆ యొక్క ఎఫ్ఐఆర్ వెళ్తుంది. కానీ లేకపోయేటట్టయితే మధ్యలో ఇద్దరు కూడా మళ్ళీ కొట్లాడుకున్నా కూడా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. నెంబర్ 1. నెంబర్ 2, మొన్నటి దాకా లోకేష్ ఏమన్నారు, ఒక మాట అన్నాడు, మా అన్న అనుభవం ఉన్నటువంటి అన్న కావాలి నాకు, అట్లా ఇట్లా అన్నవాడు. నిన్న మీటింగ్ అయిపోయిన తర్వాత వెంటనే ఇవాళ ఈ మాట అంటానికి కారణం ఏంటి అని చెప్పంటే, అసలు మొత్తం మీద మన చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారిని డైల్యూట్ చేసేస్తున్నాడు.
అంటే ప్రజల్లో అతన్ని ఒక రకంగా చులకన చేసేస్తున్నాడు. అది చంద్రబాబు గారు మొదటి నుంచి చేస్తుంది. అదే మాట ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు చెప్పాడు. అవసరమైతే సైకిల్ ఎక్కించుకుంటాడు, లేకపోతే దింపేసి వెళ్ళిపోతాడు అని చెప్పాడు. మళ్ళా ఏమన్నా తనని తిట్టాడని చెప్పాడు, తన కుటుంబీకులను తిట్టాడన్నాడు. వాడుకుని వదిలేసేటువంటి రకమని 100 మంది చెప్పినా మళ్ళా ఇవాళ ఎందుకు వెళ్ళాడు అనేటువంటిదే ప్రజలు ఆయన్ని ప్రశ్నిస్తున్నారు. అయితే ఇవాళ ఆయన హరిరామ జోగయ్య గారు రాసినటువంటి లెటర్కి ఇప్పుడే నాకు కొంత అది కరెక్టా అవుదక్క తెలియదు, కానీ మాట్లాడాడంట. డైరెక్ట్ గా మాట్లాడేది ఏం లేదు, లొకేషన్ మీరు పట్టించుకోక్కర్లేదు, ఇట్లా అన్నట్ట. అయితే ఆయన వెంటనే ఒక మాట అన్నాడట, మరి ఎన్ని సీట్లు తీసుకుంటారు మీరు అన్నట్టుగా కూడా వస్తోంది. ఏమనంటే, నిజమే మీరిద్దరే కలిసి కూర్చుని మాట్లాడుకుంటాము అనేటట్లయితే నువ్వు ఎన్ని సీట్లు అడుగుతావు అనేటువంటిది కూడా జరుగుతుంది. కాబట్టి ఇవాళ ఒక్కటి మాత్రం నిజం, భారతీయ జనతా పార్టీ వస్తే వీళ్ళిద్దరు కలిసి ఉంటారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కూడా ఒప్పుకుంటాడా లేదా అనేటువంటిది నెంబర్ 1. నెంబర్ 2, పవన్ కళ్యాణ్ తీసుకుంటే మాకు సీట్లు పోతాయి, పార్టీకి నష్టము అని చెప్పని కొంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ తీసుకోవద్దు అని చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఒకవేళ రేపు 25 సీట్లో 10 సీట్లో ఇచ్చేటట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనూ మేము అంగీకరించము అని చెప్పని అప్పుడే పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఇదవుతుంది. కాబట్టి ఇవాళ రోజున ఇదంతా కూడా ఏం చేశారు, మళ్ళా రేపు జనవరి 15 పండగల దాకా పోస్ట్ పోన్ చేసేసాడు. అందుకనే ఉమ్మడి మేనిఫెస్టో రాలేదు, ఏమీ రాలేదు. ఇంకొక ఇంపార్టెంట్ ఇదేంటంటే, నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాంట్లో ఒక 2 ఇష్యూస్ చాలా బాగా ఇచ్చేశాడు ఆయన. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడకుండా, ఆయనకి చెప్పకుండా నువ్వు ఆ రోజు సోనియా గాంధీ కుట్రలో భాగమే అన్నట్టుగా చెప్పాడు. దానికి ఏమన్నాడు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన దానికి జగన్ గారిని ఇరికిచ్చింది సోనియా గాంధీ గారు అంటూనే పాపం దీంట్లో చంద్రబాబుకి ఏముంది, ఆయన మీద కక్ష ఎందుకు అన్నట్టుగా మాట్లాడాడు. అంటే దాని అర్థం ఏంటి, ఇండైరెక్ట్ గా నువ్వు ఆ యొక్క జైలుకు పంపించి కుట్రపూరితంలో నువ్వు కూడా భాగమే అనేటువంటిది మొదటిది చెప్పేశాడు. రెండోది, దాంట్లో మనకు అర్థమయ్యేది ఏంటంటే, జగన్ గారు చేసినటువంటి అవినీతి ఎటువంటిది లేదు, ఇదంతా ఒక కుట్రే అనేటువంటిది కూడా పాపం కరెక్ట్ గానే చెప్పేశాడు. తెలిసో తెలియకో లేకపోతే లోపల మనసులో ఉన్నటువంటిది బయటికి కక్కేశాడు. అంటే ఆ కుట్ర లోపల జరిగినటువంటి ఇదే తప్ప అవినీతి అనేటువంటిది జరగలేదు. ఆయన కుట్రపూరితంగా ఇరికిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఆ కుట్రలో చంద్రబాబు కూడా ఒక పావే, అందులో భాగమే అన్నట్టుగా అదొకటి చెప్పాడు. రెండోది, ఇంకోటి క్లారిటీ చేశాడు, బీజేపీ కేంద్ర ఆశీస్సులు అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్ గా పవన్ కళ్యాణ్ తీసుకున్నాడు. ఎందుకంటే రేపు పొద్దున్న కనుక ఒకవేళ చంద్రబాబు ఈ 20 సీట్లు 25 సీట్లు ఇస్తాడు అంటే డెఫినెట్ గా చంద్రబాబుని బీజేపీ వాళ్ళు రాకపోతే చంద్రబాబు అన్న వదిలేస్తాడు పవన్ కళ్యాణ్, లేకపోతే పవన్ కళ్యాణ్ కూడా ఈ యొక్క ఎలియన్స్ నుంచి బయటికి వచ్చి ఒంటరిగా పోటీ చేయొచ్చు, లేకపోతే బీజేపీ తోటైనా కలిసి వెళ్ళేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇంకొకటి, నిన్న ఈ మేనిఫెస్టో విషయంకి వచ్చేసరికల్లా మీరు చూసారో లేదో, ఏమి ఎట్టి పరిస్థితులను కూడా ఈ యొక్క అమలు చేస్తామో అనేటువంటి ఏవైతే మనం చెప్తున్నామో 600 ఇచ్చాడు, 6 సూపర్ 6 అని చెప్పుకునేటువంటి పరిస్థితిలో కూడా పవన్ కళ్యాణ్ డెఫినెట్ గా సమాధానం చెప్పాల్సి వస్తుంది అనేటువంటిది కూడా ఆయనకు కొంత లోపల అవగాహన ఉంది. ఎందుకంటే 600 హామీలు ఏవైతే రైతులు, ఈ నిరుద్యోగ భృతి, వీటన్నిటికీ చంద్రబాబు ఫెయిల్యూర్ కి తను కూడా ప్రశ్నిస్తానన్నందుకు తను కూడా సమాధానం చెప్పుకోవాల్సి అనేటువంటిది కూడా. ఇంకొకటి ఏంటంటే, మిత్రధర్మం కింద మనం ఇందాక నుంచి అంటున్నాం, మిత్రధర్మం కింద పవన్ కళ్యాణ్ ని ఈయన పిలిచాడు అని చెప్పారు. ఇందులో ఇంకొక కీలక వ్యక్తి ఎవరంటే ఈ రకంగా దానికో మనోహర్ గారిని ఈయన అడిగాడంటే వెళ్దామా వద్దా అని. అడిగితే లేదు వెళ్లాల్సిందే అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట అంటే, దీనికి డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఆయనది. కానీ దురదృష్టం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిది కనుక నిన్న మొత్తం కనుక చూస్తే మొత్తం అబ్జర్వ్ చేస్తా కూర్చున్నాడు. అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ రాష్ట్ర నాయకుడు అవుతాడు లోకేష్ అని చెప్పనని, నెక్స్ట్ రాష్ట్రానికి నెక్స్ట్ అంటే మంత్రి లేదా ఆ రకమైన లెవెల్ తెలుగుదేశం పార్టీని ఇది చేస్తారు అంటే చేసుకుంటూ పోతున్నప్పుడు పవన్ కళ్యాణ్ అబ్జర్వ్ చేసి మీరు చూస్తే షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు. ఎవరికి? పవన్ కళ్యాణ్ గారు అఖిలేష్ లోకేష్ కి షేక్ హ్యాండ్ ఇవ్వటం కూడా చూసాం. రెండో దురదృష్టం, మనోహర్ గారు కూడా చివరికి రేపు మేము అధికారంలోకి వస్తాము, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి యొక్క లీడర్షిప్ లో మేము చేస్తామని చెప్పకుండా, చంద్రబాబు గారు చాలా సీనియర్, లోకేష్ బాబుకి మంచి ఫ్యూచర్ ఉందని చెప్పుకునేటువంటి దౌర్భాగ్యంలో వెళ్ళినప్పుడు ఇక మనం దీని గురించి ఎక్కువ ఆలోచించక్కర్లేదు. ఈ యొక్క ఎలియన్స్ ఏదైతే ఉందో ఈ ప్రేమికులది మరి పెద్దలు ఒప్పుకుంటారో లేదో
మీరు అన్నట్టుగా పెళ్లి పత్రికలైనా ముద్రిస్తారో లేదో వేయడానికి రెడీగా లేరు. అంతవరకు వెళ్తున్నారు. ప్రజలైతే ఆల్రెడీ accept చేయడానికి దేశాలు రెడీగా లేరు. తెలుగుదేశం వాకిట్లో ఉంటే అక్కడ దాకా మాత్రం ఇది వెళ్ళదు. ఇంట్లో పడిపోతే రైట్ శర్మ గారు మీ అబ్జర్వేషన్ ఏంటి ఈ దీనిపైన? మనం మొదటి నుంచి గమనిస్తే ఆ రోజు జైలుకి వెళ్ళినప్పుడు అతను బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ నేను మద్దతు ఇస్తున్నాను, నేను పొత్తు పెట్టుకుంటున్నానని చెప్పారు. ఎక్కడా టీడీపీ వాళ్ళు అడిగిన పాపాన్ని పోలేదు, చేయలేదు. మేము అడగకుండా మాకు బంకలాగా జిడ్డులాగా తగులుకున్నాడు పవన్ కళ్యాణ్ని, ఏదో విధంగా వదిలించుకోవాలి, ఎన్ని అవమానాలు చేసినా చీ అని ఎన్ని తిట్టినా చేసినా నువ్వు ముఖ్యమంత్రివి కాదు, నీకు 10 సీట్లు ఇస్తావు 5 సీట్లు ఇస్తావు అని చెప్పి పలు సందర్భాల్లో వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పినా చేసినా అచ్చెన్నాయుడు 160 సీట్లలో మేము గెలుస్తాం పవన్ కళ్యాణ్ లేకపోయినా చెప్పినా చెందినా ఇతను ఎక్కడికి వెళ్లకుండా ఉంటున్నాడు, చేస్తున్నాడు. ఇతను స్థాయి ఏమిటి అని ప్రజలకి మళ్ళీ చూపిస్తూ పలు రకాలుగా ఇతను అవమానించినా ఇతను మాతోనే ఉంటున్నాడు, ఇతనికి బలం లేదు, మేమే ఇతనికి బలం అనేది లోకేష్ చెప్పదలుచుకున్నాడండి. అందువల్లే ఇతను వదలకుండా చేయకుండా ఇతను అట్లానే ప్రతిసారి అవమానిస్తూ చేస్తూ పొమ్మనలాగా పొగబెడుతూ అతను వెళ్ళిపోతే వీళ్ళు టీడీపీ పార్టీ ఏదన్నా ముందుకు వెళ్దాం అనే ఉద్దేశంలో పలు రకాలుగా అవమానిస్తున్నాడండి లోకేష్. రైట్. ఒకసారి అచ్చెన్నాయుడు ఏమో 160 సీట్లలో ఒంటరిగా పోటీ చేసి గెలవగలం మేము అని ఆయన అంటారు. ఈయనేమో లోకేష్ ఏమో 150 సీట్లలో మాకు అభ్యర్థులు రెడీగా ఉన్నారు, రేపో మాపో ప్రకటిస్తామంటారు. ఒకసారి లోకేష్ బయట ప్లే చేస్తే చివరిగా సార్తో మాట్లాడేస్తారు. అంతే కదా సార్ దాని ఉద్దేశం. ఆ బయట వింటే ప్రజలకు కూడా అర్థం అవుతుంది. సీఎం సీట్లు లేదు, క్లియర్ చెప్పేశారు. సీట్లు ఎన్ని అనేది అంటే చూడండి, అసలు సీట్ దాంట్లో మిగిలిన 25లో కూడా కొన్ని అటు ఇటు ఉంటాయి. మళ్ళీ 25 కూడా అదేం గ్యారంటీ కాదు. రేపు బీజేపీ వస్తే బీజేపీకి ఇవ్వాలి, లేదా కమ్యూనిస్టులు వస్తే కమ్యూనిస్టులకు ఇవ్వాలి, లేదా జనసేన నుంచే తగ్గించాలి. కాంగ్రెస్ వస్తే మళ్ళీ కాంగ్రెస్ కి ఇస్తారు, ఎవరు వస్తే వాళ్ళకి ఇవ్వాలి. ఆయన వెనకాల చొక్కబడి తిరుగుతుంటాడు కదా, బీజేపీ రాబోతే నేను వస్తానని ఎవరో ఒకరు అంటే వస్తారు. నాకు అర్థమైంది. నాకున్న ఒక సమాచారం కరెక్టా కాదంటే నేను చెప్పలేను, కానీ నాకున్న ఒక సమాచారం ఏంటంటే పవన్ కళ్యాణ్ పొత్తుకి వెళ్ళిన తర్వాత కొన్ని సర్వేలు జరిగినాయట. ఆ పొత్తుని జనసేన ఒరిజినల్ అభిమానులు, ఇప్పుడు హరిరామరావు గారు లాంటి వాళ్ళు ఏమన్నా అవకాశం ఉంటుందేమో, ముఖ్యమంత్రి అవుతాడేమో మావాడనే ఒక పిచ్చాస్తోటి తప్ప వాళ్ళకి తేడా వస్తే ఆయన అంతకంటే ఎక్కువ రివర్స్ అవుతాడు. ఆయన అటువంటి వ్యక్తే. అయితే నాకున్న సమాచారం ఏంటంటే కేవలం 12 సీట్లు మించి ఇస్తే వేస్ట్ అని, పవన్ కళ్యాణ్కి ఇస్తే వేస్ట్ అని ఈ తెలుగుదేశం వర్గం కానీ తెలుగుదేశంకి సంబంధించిన మీడియా వాళ్ళు కానీ ఒక అభిప్రాయానికి వచ్చారట. ఆశించినంత రిజల్ట్ కనపడటం లేదు, పవన్ కళ్యాణ్ పెద్ద ఉపయోగం లేదు, అందుకని వాళ్ళు కేవలం అట్లా అడ్డం పెట్టుకుని అతనితో కథ నడపాలన్నది వాళ్ళ ఉద్దేశం. 12, 10, 15, 20 ఇస్తే మాత్రం అభిమానులు వాళ్ళు కూడా ఓట్లు వేసే పరిస్థితి ఉండదు సార్. వేరు, ఎందుకంటే ఆత్మగౌరవం అనేది ఒకటి ఉంటుంది కదా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ స్వయంగా ఒక మాట అన్నారు, పవన్ కళ్యాణ్ గారికి లేకుండా తల్లిని దూషిస్తున్నా కూడా, ఇప్పుడు నా పాయింట్ తల్లిని దూషించారు అన్నాడు, లోకేష్ గారితో చెప్పించాలి కదా, సారీ అండి నేను ఇంకెప్పుడు అట్లా మాట్లాడినాను అలాగా జనం అని బాలకృష్ణ గారు అన్నారు, నేను సారీ చెప్పించాలి కదా. అసలు చెప్పించకుండా ఆయనే హ్యాపీగా. పైగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు మహిళలను దూషిస్తారట, మహిళలు బయటకు లాగుతారట. మరి లాగింది నువ్వే చెప్పుకున్నావు కదా ఇదేని. పైన నేను అనేది ఏంటంటే సార్, ఆయన స్వయంగా అన్న మాట ఏంటంటే మన పొత్తు, మన సీట్లు మన ఆత్మగౌరవానికి తగ్గకుండా అన్నారు. ఆయన స్వయంగా అన్నారు ఆత్మగౌరవానికి తగ్గకుండా. ఆత్మగౌరవం విలువ 12. అరే తెలుగుదేశం 10 పరక అంటున్నారని చెప్పి సోషల్ మీడియాలో విస్తారంగా జరిగితే జనసేన వాళ్ళు చాలా కోపంగా వ్యాఖ్యానించారు. ఇచ్చాడు కదా. నేను కూడా చెప్తున్నానని నా అభిప్రాయం అయితే సీఎం సీట్ షేరింగ్ 50-50 ఉండాలా, 2.5 ఏళ్ళు 60 నుంచి 70 సీట్లు ఇవ్వకపోతే పవన్ కళ్యాణ్ నిజంగానే చంద్రబాబు గారి దగ్గర తాకట్టు పెట్టేసినట్టు ఆయన ఒక్కడే మిగులుతాడు. పార్టీలో కూడా పరిస్థితి చాలా మంది రిజైన్ చేశారు, వరుస పెట్టి ఒక్కొక్కరిని రోజు పెడుతున్నాను నేను. పార్టీ నాయకులు లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళు ఖర్చులు పెట్టారు. నాకు ఇప్పుడు ఈ రోజు దుబాయ్ నుంచి ఒక కాల్, ఒక అతను ఎన్నో లక్షలు ఖర్చు పెట్టారట. విజయవాడ విశాఖ నార్త్ కి ఆయన ఇన్ఛార్జ్ గా ఉన్నాడట. నేను 2 లక్షలు పెట్టి ఇంత చేసి మోసపోయాను, ఎందుకు వేస్ట్ ఇది. 10 ఏళ్ల పాటు ఈయనే నేను చంద్రబాబుని మోస్తానని చెప్పిన తర్వాత ఇక వాళ్ళకి ఏం ఆశ ఉంటుంది. వినుకోండి ఇన్ఛార్జ్ ఎవరు వీడియో చూసా నేను, ఇదేంటి 10 ఏళ్ళు ఆయన ఇది నేను ఎక్కడ పోటీ చేయాలి, ఎవరికాడి కోరిక ఉంటుంది కదా. రైట్, థ్యాంక్ యూ సార్ కొమ్మినేని గారు చర్చలో పాల్గొన్నందుకు. వెంకటేష్ శర్మ గారు అలాగే సుందరరామ శర్మ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాటి చర్చ కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.